మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం అనగానే మనకు శ్రీకృష్ణుల వారు గుర్తుకు వస్తారు. ఎంతో అందంగా, ఎంతో సుందరంగా, చక్కగా, అసలు చూస్తే ఇంకా చూడాలి అని అనిపించేటువంటి చర్మముతో ఉండేటువంటి వారే రోహిణి నక్షత్రం వారు. అందము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారు. మరి ఇట్టి అందము, సంపద, సుఖము ఈ మూడు కూడా ఇచ్చేటువంటి ఈ మూడిటికి సంబంధించి ఈ నక్షత్రం వారు పొందుతారు. ఇక రోహిణి నక్షత్రం ఇది పూర్తిగా కూడా మనకు వృషభ రాశిలోనే ఉండడం జరుగుతుంది. సో రోహిణి నక్షత్రం వారికి సంబంధించి గత ఒక 10 నెలల నుండి వ్యవస్థ అస్సలు బాలేదు. 10 నెలల నుండి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోహిణి నక్షత్రం వారు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కాని అగమ్య గోచరంలో ఉన్నారు ఈ యొక్క రోహిణి నక్షత్రం వారు. మనీ రిలేటెడ్ కానీ, ఆన్లైన్ మనీ రిలేటెడ్ కానీ, బెట్టింగ్స్ కావచ్చును, ఎవరైనా మనకు పరిచయం అయ్యి ట్రేడింగ్లోకి వెళ్ళడం కావచ్చును. లైక్ ఈ 1, 2 అని కాదు, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో ఈ యొక్క రోహిణి నక్షత్రం వారు ఉన్నారు. ఉద్యోగంలో కావచ్చును, కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును, కొంతమేర ఇంట్లో తండ్రికి కానీ, తల్లికి కానీ అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేదా మీకే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం, ఇలాంటివి విపరీతంగా ఉన్నవి. సో చూసుకోండి. మరి రోహిణి నక్షత్రం అంటేనే చక్కగా ఎర్రటి ఆకర్షణీయమైనటువంటి విధంగా ఉంటారు. ఇక సాఫ్ట్ రొమాంటిక్ నేచర్ అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా కొంతమేర రోహిణి నక్షత్రానికి సంబంధించిన స్వభావాన్ని చూస్తున్నాం. సాఫ్ట్ రొమాంటిక్ నేచర్, లగ్జరీ లైఫ్ ఇష్టపడతారు, క్రియేటివ్ అండ్ ఆర్టిస్టిక్, అదేవిధంగా కుటుంబం పట్ల ప్రేమ, అదేవిధంగా మనసు చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చును ఈ యొక్క రోహిణి నక్షత్రం వారికి. అదేవిధంగా వీరికి చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ కనబడుతున్నాయి. డబ్బు సంపాదించేటువంటి శక్తి, కళలు, సంగీతం, డిజైన్ ఇవి ఇందులో టాలెంట్ బాగా ఉంటుంది. కుటుంబానికి బాగా చూసుకునేటువంటి వారు, ఇతరులను ఆకర్షించేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. కొంచెం ఇందాక చెప్పుకున్నాం కదా, చార్మ్ ప్లస్ అట్రాక్షన్, కొంచెం లవ్ రిలేటెడ్ కూడా ఎక్కువగా కనెక్షన్స్ ఉంటాయి లేడీస్కైనా జెంట్స్కైనా. ఇక బలహీనతలు అంటే ఎక్కువగా భావోద్వేగాలకు గురవ్వడం, కొంత జెలసీ ఫీల్ అవ్వడము, అదేవిధంగా లగ్జరీ మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, కార్లు కొనాలని కానీ, ఈఎంఐలో ఫోన్స్ మంచి లగ్జరీ మెయింటైన్ చేయాలని కానీ, ఇట్లా సులభంగా హర్ట్ అవుతారు. అదేవిధంగా ప్రేమలో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు. ఇక కెరీర్ పరంగా సినిమా, మీడియా, యూట్యూబ్ రంగం, ఫ్యాషన్, బ్యూటీ, డిజైన్, హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రిలేటెడ్, అదేవిధంగా ఆర్ట్, మ్యూజిక్ రిలేటెడ్ వీరికి డబ్బు ఆకర్షిస్తుంది ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి. ఇక భార్యాభర్తలకు సంబంధించి చాలా రొమాంటిక్గా ఉంటారు. కానీ ఈ మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నవి. ప్రేమలో పూర్తి అంకితాభావం, లైఫ్ పార్ట్నర్ పట్ల ఎక్కువ అటాచ్మెంట్, అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. వివాహం తర్వాత మంచి జీవితం అనేటువంటిది వీరికి ఉంటుంది.
అదేవిధంగా కొంత వీరికి ఏమిటి అంటే థైరాయిడ్ కావచ్చును, వెయిట్ గెయిన్ కావచ్చును, అదేవిధంగా షుగర్, హార్మోన్స్ సమస్య వీరికి కొంచెం ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులోనే లగ్జరీ లైఫ్ కోరిక, 28 తర్వాత మంచి గ్రోత్ ఉంటుంది. ఆఫ్టర్ 35 ఏజ్ మంచిగా సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా డబ్బు, సుఖం, పేరు వీరి లైఫ్ టైం మొత్తం మీద మంచి డబ్బు, చక్కగా సుఖంగా ఉండడం, మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేటువంటి వారే రోహిణి నక్షత్రం వారు కనుక మరి తప్పకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకంటే ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి కూడా కొంత గుణగణాలు మారుతవి. లగ్నాన్ని బట్టి కూడా కొంతమేర మనకు సప్తమ స్థానము, అదేవిధంగా పంచమ భావంలో రాహు నీచలో ఉన్నాడు అంటే ఒక తీవ్రమైనటువంటి ఒక క్రూర స్వభావం ఉంటుంది. అదేవిధంగా కొంత లగ్నాతే రాహు నీచలో ఉన్న వారికి ఒక ఎట్లా అంటే చాలా క్వశ్చన్ బ్యాంక్ అన్నట్టు, నాకే ఎందుకు ఇట్లా, మన ఇంట్లోనే కరెంటు పోయిందా ఏమిటి అనేటువంటిది, ఇట్లాంటివి క్వశ్చన్స్ బాగా ఉంటాయి. ఇక కేతువు ఉన్న ఎడల ద్వితీయాతు నీట్నెస్ తక్కువగా ఉండడం కావచ్చును, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లేదా అధికంగా నీట్నెస్ ఉండడం కావచ్చును, ఇలాంటివి కొన్ని ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను మనం ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మరి రేపు గురువు యొక్క మార్పు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఆల్ ద బెస్ట్.